అమెరికా విధించిన 50% సుంకాలు ఏదైతే ఉందో అవి భారతదేశంలో అమలవ్వడం స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్ నిర్ణయం. భారతదేశంలో చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం చేకూర్చే నిర్ణయం. కానీ భారతదేశాన్ని నడుపుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంది, ఆ పార్టీ చేతిలో ఐటీ ఉంది, ఆ పార్టీ చేతిలో ఈడీ ఉంది, ఆ పార్టీ చేతిలో సిబిఐ ఉంది. ఇవన్నీ కాకుండా పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ స్థాయిలో నష్టం చేకూరుస్తుందో బయట జనానికి తెలియనివ్వడం లేదు. కానీ విని ఎరుగని నష్టాన్ని అయితే మిగిల్చబోతూ ఉంది. మిగతా కొందరు ఏమంటారు, మనకే కదా, అమెరికా కూడా చాలా నష్టం. అరే బాబు, వానికి దెబ్బ తగిలితే, వానికి నొప్పి అయితే మందు రాసుకోవడానికి కనీసం వానికి మందన్న అందుబాటులో ఉందేమో సరిపోయేట్లు. ఇక్కడ మనకు నష్టం జరిగితే, మనకు గాయం తగిలితే, మనకు దెబ్బ తగిలితే పూసుకోవడానికి మందు కూడా లేదురా బాబు. అంత దారుణంగా ఉన్నాం మనం. వాడితో పోలిక ఎందుకు, కంపారిజన్ ఎందుకు? వాడు ఏ దేశాన్ని బెదిరిస్తాడు, దేనైనా దారిలోకి తెచ్చుకోగలుగుతాడు. ఎంత పెద్ద ఇబ్బందులు డైరెక్ట్గా అమల్లోకి వచ్చేసాయి కదా. రొయ్య ఆక్వా మీద 50% సుంకాలు, అల్లిన వస్త్రాల మీద 60% సుంకాలు, జౌలి పరిశ్రమ మీద 59% సుంకాలు, వజ్రాలు ఆభరణాల మీద దగ్గర 59% దీని మీద సుంకాలు. ఏంది ఇదంతా? ఆటోమొబైల్స్ అయితే ఏముంది, కెమికల్స్ అయితే ఏముంది, ఫార్మా అయితే ఏముంది, ఐటీ అయితే ఏముంది, అన్నిటి మీద చాలా గణనీయమైన ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఆక్వా, రొయ్యలు, చేపల రేట్లు చాలా తగ్గిపోయాయి. కొన్ని హ్యాచరీస్ మూసేసుకుంటూ ఉన్నారు. సుమారుగా ఎగుమతులు లేక జౌలి బట్టలు చాలా చోట్ల ఆగిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోయింది అంటే ఉద్యోగాలు పోతాయి. డైరెక్ట్గా ఫస్ట్ నెలలోనే 3 లక్షలకు పైగా ఉద్యోగాలు పోతాయని చెప్పి అంచనా ఉంది. లేదు, మనం చైనాతో సంప్రదింపులు, జపాన్తో సంప్రదింపులు, ఇవి ఎప్పటికో సాధ్యమయ్యేది. అదంత ఈజీగా కూడా కాదు కదా ఇప్పటికిప్పుడు. బట్ ఈ ఫలితం అయితే ఇప్పటికిప్పుడు కనిపిస్తూ ఉంది కదా. వాస్తవానికి మన విదేశాంగ విధానం తీవ్రంగా వైఫల్యం చెందింది అని చెప్పడానికి మీడియా ముసుగులు ఎవరు లేరు. అది చెప్పినా అది అబద్ధము, వాళ్ళు చెప్పేటివన్నీ అని చెప్పి రకరకాల ఎమోషను గుడ్డిగా జనాల్ని దారి మళ్లించడం కోసం వాట్సాప్ యూనివర్సిటీలు, ఐటీ సెల్స్ వచ్చేసి మీదకి వచ్చేస్తాయి. నాశనం అయిపోతుందిలే జీవితాలు చాలామంది. ఉద్యోగాలు ఉపాధి పోతుంది. ఇప్పటికిప్పుడు అంత ఈజీ కుదురుకునేదా? ఎప్పుడైతే భారత ఎగుమతులు అమెరికాలో తగ్గిపోతూ ఉన్నాయో ఆ మార్కెట్ని మిగిలిన దేశాలు క్యాచ్ చేసుకోవా. అదే పని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాయి. బంగ్లాదేశ్ అయితే ఏముంది, వియత్నాం అయితే ఏముంది, కంబోడియా దగ్గర నుంచి కూడా వీళ్ళు మొదలెట్టేశారు. అమెరికా మార్కెట్ని మన ఎగుమతులు తగ్గిపోతే వాళ్ళు క్యాచ్ చేసుకోవడం కోసం. ఒకసారి వాళ్ళు మార్కెట్ని కాస్త ఆక్యుపై చేస్తే తర్వాత మళ్ళీ మనది ఎస్టాబ్లిష్మెంట్ జరగాలంటే చాలా కష్టం. తెగిపోయిన నెట్వర్క్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈజీ కాదు కదా. భారతదేశ నాయకత్వ వైఫల్యాన్ని బయటకు వచ్చే జనాల గురించి కానివ్వకుండా వాట్సాప్ యూనివర్సిటీ, ఐటీసీలు, పత్రికలు, టీవీ ఛానళ్ళు వీళ్ళందరూ కవర్ చేస్తున్నారు. కానీ ఎండిపోతున్న జీవితాలను అయితే వీళ్ళు ఏం చేయగలుగుతారు? చాలా దారుణమైన పరిస్థితి ఉంది. కానీ చెప్పేది ఎవరు, వినేది ఎవరు, ఎక్కేది ఎవరికి? చాలా నష్టాలు కలగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా, వచ్చిపోతుంది చాలామందికి. ఎగుమతులు సుమారుగా ఆగిపోతుంటే ఉత్పత్తి ఆగిపోతుంది కదా. ఆగిపోతే మరి ఉపాధి పోతుంది కదా. మన వాళ్ళేమో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల ముందు ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు మొదలు తాగేకి నీళ్ళు ఏమంటే ఇప్పుడు బాగా చదువుతూ ఉన్నారు. ఎప్పటికీ సెట్ అవ్వాలి. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా 4-5 కార్పొరేట్ కుటుంబాలు భారతదేశంలో బాగుపడుతూ ఉంటే, ఈ అమెరికా సుంకాల ద్వారా భారతదేశ ప్రజలు చాలా కోట్ల మంది నష్టపోతూ ఉన్నారు, కష్టాలు పాలవుతూ ఉన్నారు. కానీ వాళ్ళు కష్టాలు పాలవుతున్నారన్న నిజాన్ని కూడా అటువంటి నిజాన్ని కూడా అర్థం చేసుకొని కూడా వాళ్ళను ఈ వాట్సాప్ యూనివర్సిటీ దున్నెత్తున్నాయిలేండి. సంబంధం లేని విషయాలంతా ఏముంది? ఒక దేవుడు, ఒక మతము, లేకపోతే ఏమన్నా పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్టు ఎవడన్నా వచ్చినాడని చెప్తే అయిపోయాయి, మొత్తం అక్కడికే గాలి మళ్ళీ. భారతదేశంలో ట్రైన్లు, బస్సులు టైం కొత్త లేదో తెలియదు. కానీ బీజేపీకి ఎన్నికల్లో ఎప్పుడైతే అవసరమవుతారో అప్పుడేమో ఈ టెర్రరిస్ట్ అనే ఏదో బలిటక్కన వచ్చేస్తారు దేశంలోకి. వాళ్ళు బలిటక్కన వచ్చేస్తారు. ఎప్పుడన్నా చూడండి, 19 ఎన్నికలు అవసరమైతే టక్కన వచ్చేస్తారు, ఇంకొక ఎన్నికలు అవసరమైతే టక్కన వచ్చేస్తారు. మరి ఏందో మరి వాళ్ళు బాగా టైం చూసుకొని వచ్చుకుంటారు. ఈ సుంకాల వల్ల కలుగుతున్న నష్టానికి భారతదేశం ఏ విధంగా మంది అయిపోతుంది? ఏం మంది అయ్యారు.
ఏదో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నా, ఏదో ఇంకేదో ఆల్టర్నేట్ మార్కెట్ ఎప్పటికీ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. కానీ అండి ఎవరికంగా చేసేది ఏముంది కానీ